హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తానంటే బీట్రూట్తో ఫ్రై ఎలా చేయడం అని చూపిస్తున్నాను అండి. చాలామంది బీట్రూట్ చాలా చాలా రకాలుగా చేస్తారు. కొందరు కట్ చేసి, కొందరు తురిమి చేస్తారు. సో నా ప్రాసెస్ కూడా ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. అక్కడ ఆయిల్ కొంచెం చాలా ఎక్కువ హీట్ అయిపోయిందండి, అందుకే కొంచెం త్వరగా నల్లగైపోతున్నాయి. అండ్ ఇక్కడ నేను కొంచెం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసాను దంచి. నెక్స్ట్ దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసేసుకున్నాక మనం ఇందాక తురిమి పెట్టుకునే చూపించాను కదా బీట్రూట్, అది అందులో వేసేసి కలిపేయడమే. సో మనం ఈ కర్రీ అయ్యేలోపు మనం దీన్ని తీసుకోవడం వల్ల ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మామూలుగా అందరు చెప్పేదే యాపిల్ ఎంత హెల్త్కి ఎంత మంచిదని. సో యాపిల్ కంటే ఇంకా ఎక్కువ మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనం బీట్రూట్ తినడం వల్ల. సో అవేంటో చూసేద్దాం. చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ ఒక వన్ గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా చాలా మంచిదంట. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదండి, బీపీ వాళ్ళు వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ ఎక్కువ హార్ట్ డిసీజులు ఎవరికైతే ఉంటుంటాయో, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇది తినడం వల్ల పిల్లలకి ఇంకా చాలా మంచిదండి. డైలీ మనం పిల్లలకి ఒక 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇస్తే కూడా చాలా మంచిది. చాలామంది బీట్రూట్ అనగానే మనం తినము అన్నట్టుగా, దాన్ని వేరే మనది అసలు కానే కాదు అన్నట్టుగా చూస్తారు, తినడానికి వద్దు అన్నట్టుగా. సో వాళ్ళకి జ్యూస్ రూపంలో ఇవ్వచ్చు, లేదంటే ఇలా ఫ్రై చేసి ఏదైనా సాంబార్లో పప్పులో కలిపేసి పెట్టేస్తే వాళ్ళు గుర్తుపట్టలేరు కదా ఎట్లా ఇది అదే అని. సో అట్లాగనే తినిపించవచ్చు పిల్లలకి. ఎదిగే పిల్లలకైతే చాలా చాలా మంచిదండి. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అండ్ విటమిన్ ఏ, సి ఉండడం వల్ల పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా చాలా చాలా మంచిది. సో మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ తినేదే చాలా చాలా తక్కువ ఉంటుంది. అంటే మెయిన్గా నాజియా అవన్నీ వల్ల ఎక్కువ తినరు కదా. సో దాంట్లో వామిట్స్ అట్లా ఉన్నప్పుడు మనం చాలా వీక్ అయిపోతాం ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి 1 గ్లాస్ జ్యూస్ తాగితే చాలా చాలా హెల్తీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే కడుపులో ఉన్న బేబీకి చాలా మంచిది. ఇప్పుడు మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్తే మనకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదండి. సో ఆ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఈ బీట్రూట్ జ్యూస్ నుంచి కూడా వచ్చేస్తుంది. సో న్యాచురల్గా వచ్చేదాన్ని తీసుకుంటే చాలా మంచిది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బేబీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా చాలామంది ఫిట్నెస్ కోసం చూస్తూ ఉంటారు కదా, ఫిట్గా ఉండాలని. సో వాళ్ళు కూడా ఈ జ్యూస్ తాగినా, దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ చాలా ఈజీ చేసుకోవడం, జస్ట్ 2-3 మినిట్స్ పని అంతే. జస్ట్ మనం కట్ చేసుకోవడమా లేదంటే తురుముకోవడమా ఏదో ఒకటి చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం త్వరగా ఉడకదు, అదే తురుముకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. సో ఫ్రై కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఇందులో ఎలాంటి మసాలాలు అలాంటివి వేయం కదా, సో చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు పిల్లలకి, మనకి అందరం తినేస్తే చాలా బాగుంటుంది. అండ్ కర్రీ అయిపోయిందండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా, లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తే అయిపోతుంది. ఇంతేనండి, చాలా చాలా హెల్దీ అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బీట్రూట్ అనేది కర్రీ లాగా, ఫ్రై లాగా ఎలాగైనా చేసేసుకోవచ్చు. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ఈ వేలో. లేదు మీరు ఎలా చేస్తారో నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీరు ఎలా చేస్తారో అదన్నీ ట్రై చేస్తాను. సో ఇంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఏమైనా వీడియోస్ ఏమేమి ఉన్నాయో చూడండి. షాపింగ్ వ్లాగ్స్ చాలా ఉన్నాయండి. ఒకవేళ మీరు నచ్చితే కనుక మీరు కూడా షాప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.